హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సోమవారం నాడు అంటే జనవరి 26వ తారీఖు 2026 సంవత్సరాన 77వ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో మన భారత రాజ్యాంగం గురించి మనం తెలుసుకుందాం. భారత రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు, భారత రాజ్యాంగం ఎలా రూపొందించబడింది అనేది తెలుసుకునే ముందు అసలు ఈ రాజనీతి శాస్త్రం గురించి, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మనం తెలుసుకుందాం. రాజనీతి శాస్త్రం ఇది ఎక్కడ పుట్టిందంటే గ్రీకు నగర రాజ్యాల్లో పుట్టింది. ఈ రాజనీతి శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పొలిటికల్ సైన్స్ అని అంటారు. ఈ పొలిటికల్ సైన్స్ అనే పదము ఎలా వచ్చిందంటే పోలీస్ అనేటువంటి గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. ఈ పోలీస్ అనే గ్రీకు భాషా పదానికి అర్థం ఏంటంటే నగర రాజ్యం. నగర రాజ్యం దాన్నే ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఏమని అంటారంటే స్టేట్ అంటారు. ఈ స్టేట్ అనే పదము స్టేటస్ అనేటువంటి ట్యూటానిక్ భాష నుంచి వచ్చింది. ట్యూటానిక్ అనే భాష పదముగా ఈ స్టేటస్ అనేటువంటి మాటని మనము గమనించవచ్చు. స్టేటస్ అని అంటే అర్థం ఏంటంటే రాజ్యం. మొట్టమొదటిసారిగా ఈ స్టేటస్ అంటే స్టేట్ అనేటువంటి పదాన్ని ఎవరు ఉపయోగించారు అని అంటే మాకియవెల్లి తను రాసినటువంటి ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో స్టేటో అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఆ స్టేటో అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటంటే రాజ్యం. రాజ్యం అంటే అందులో ముఖ్యమైనటువంటి అంశాలు 4. 1 ప్రజలు, 2 ప్రదేశం, 3 ప్రభుత్వం, అలానే 4 సార్వభౌమాధికారం. భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్స్టిట్యూషన్ అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదము ఫ్రెంచ్ భాష అయినటువంటి కాన్స్టిట్యూషియో అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఈ కాన్స్టిట్యూషియో అనేటువంటి ఫ్రెంచ్ భాష పదానికి అర్థం ఏమిటంటే టు ఎస్టాబ్లిష్. భారతదేశంలో అలానే ఇతర దేశాల్లో చట్టాలు చేయటానికి మూలాధారం ఏంటంటే రాజ్యాంగమే. కాబట్టి అలాంటి రాజ్యాంగము ఎలా తయారైందో మనం తెలుసుకోవచ్చు. భారత రాజ్యాంగానికి ఎవరు మూలాధారం అంటే భారత ప్రజలే మూలాధారం. భారత రాజ్యాంగంలో అధిక భాగం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టం నుంచే భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది. రాజ్యాంగం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా వాడినటువంటి తత్వవేత్త ఎవరంటే అరిస్టాటిల్. ఆయన పాలిటిక్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఆ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రాయటానికి ఆయన 158 సమకాలీన రాజ్యాంగాల్ని ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అందుకనే అరిస్టాటిల్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అంటారు. రాజనీతి శాస్త్ర పితామహుడిగా అరిస్టాటిల్ని పిలుస్తారు. 3వ శతాబ్దంలో కౌటిల్యుడు అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో కూడా ఈ యొక్క పాలిటీ అంటే రాజ్యాంగమును గురించి ఆయన చర్చించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే మన భారతదేశంలో బొంబాయిలో ఏర్పాటు చేయబడినటువంటి విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో మొదటిసారిగా రాజనీతి శాస్త్ర విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగాలు రకాలు వాటి గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి అంటే అక్కడ పాలనకి అవసరమైనటువంటి
చట్టాలన్నీ కూడా లిఖిత రూపంగా రాయబడి ఉంటాయి. దాన్నే రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇలా అమెరికా, ఇండియా, కెనడా, జర్మనీ, జపాన్ ఈ దేశాలకి లిఖిత రాజ్యాంగం ఉంది, అంటే రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. అమెరికా రాజ్యాంగం ప్రపంచంలోనే తొలి లిఖిత రాజ్యాంగంగా మనం చెప్పవచ్చు. ఇది 1787వ సంవత్సరంలో లిఖింపబడినట్టుగా మనం గమనిస్తున్నాం. అమెరికా రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే జేమ్స్ మ్యాడిసన్ అనేటువంటి వ్యక్తిని అమెరికా రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు. అలానే రెండవది అలిఖిత రాజ్యాంగం, అంటే ఆ రాజ్యాంగంలో ఏమీ కూడా లిఖించబడి ఉండదు. మరి అది ఎలా రాజ్యాంగంగా పిలువబడుతుందంటే అక్కడ ఉన్నటువంటి చారిత్రక సాంప్రదాయాలను బట్టి సాంప్రదాయంగా అక్కడ పరిపాలన అనేది జరుగుతుంది. అది అలిఖిత రాజ్యాంగంగా పిలువబడుతుంది. ఇలాంటి అలిఖిత రాజ్యాంగం కలిగినటువంటి దేశం ఏదంటే బ్రిటన్. అలానే ఇప్పుడు ఈ రాజ్యాంగాల్లో ఇంకొక 2 రకాలు ఏమిటంటే అదృఢ రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే ఆ రాజ్యాంగం అంత దృఢమైనది కాదు. సాధారణ మెజార్టీతో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని మనం మార్చవచ్చు. అలాంటి అదృఢ రాజ్యాంగం కలిగినటువంటి దేశం ఏదంటే బ్రిటన్. అలానే దృఢ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం అంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని మార్చటం చాలా కష్టం. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు మార్చాలంటే ప్రత్యేక మెజార్టీ వారు సంపాదించాలి. అలాంటి ప్రత్యేక మెజార్టీతో మాత్రమే మారేటువంటి దృఢ రాజ్యాంగం ఏ దేశానికి ఉందంటే అమెరికా దేశానికి ఉంది. మరి మన దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం మనం దృఢ అదృఢ రాజ్యాంగాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు కొన్ని మార్చవచ్చు, కొన్ని మార్చడానికి కొంచెం చాలా కష్టతరంతో కూడుకుంది. దానికి ప్రత్యేకమైనటువంటి మెజార్టీ రావాలి. అంటే ఇప్పుడు సాధారణ మెజార్టీ అంటే 50% కంటే ఎక్కువ మంది వ్యక్తులు దాన్ని ఆమోదిస్తే అది సాధారణ మెజార్టీ అవుతుంది. అలా కాకుండా 2/3 మెజార్టీ రావాలి. అలానే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా సగానికి పైగా రాష్ట్రాలు దాన్ని అంగీకరిస్తేనే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు మారతాయి. కాబట్టి అలాంటి వాటిని ప్రత్యేక మెజార్టీ అంటారు. అర్థమైంది కదండి. ప్రభుత్వాలు రకాల గురించి మనం చర్చించుకుందాం. 4 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఏకకేంద్ర ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే అధికారాలన్నీ కూడా ఒకే చోట ఉంటే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటారు. ఇలాంటి గవర్నమెంట్ ఉన్నటువంటి దేశాలు చైనా, ఇంగ్లాండ్. అలానే రెండవది సమాఖ్య ప్రభుత్వం అంటే ఫెడరల్ గవర్నమెంట్. ఇలాంటి సమాఖ్య ప్రభుత్వం ఉన్నటువంటి దేశాలు అమెరికా, కెనడా. అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. అలాంటి దాన్నే సమాఖ్య ప్రభుత్వం, ఇంగ్లీష్లో ఫెడరల్ గవర్నమెంట్ అని అంటారు. అలానే మూడవది పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ వ్యవస్థకి మాతృక అంటే మదర్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్ అని దేన్ని పిలుస్తారంటే ఇంగ్లాండ్ని పిలుస్తారు. ఈ పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి మరి ఇండియా, ఇంగ్లాండ్ ఆ 2 దేశాలు కూడా ఈ యొక్క పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇందులో శాసనశాఖకు, కార్యనిర్వాహక శాఖకు అవినాభావ సంబంధం ఉంటుంది. అలానే 4వది అధ్యక్ష తరహా ప్రభుత్వం. దీన్ని ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటారు. ఇలాంటి అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉన్నటువంటి దేశాలు ఏమిటంటే
అమెరికా అండ్ ఫ్రాన్స్. ఈ దేశాల్లో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. ఇందులో అధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వాహకుడిగా ఉంటాడు. ఇక్కడ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ సపరేట్గా పనిచేస్తూ ఉంటాయి. ఒకదానికి సంబంధము ఉండదు అని మనం గమనించాలి. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటారు, సమాఖ్య ప్రభుత్వాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, పార్లమెంటరీ గవర్నమెంట్ అని, అలానే ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అని అంటారు.